ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, "నాన్న ఇదిగోండి డబ్బులు తీసుకోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం "ఏంట్రా ఇది" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "మా ఇద్దరం ఉండడానికి షెల్టర్, ఫుడ్ పెడుతున్నారు కదా, అందుకే ఈ డబ్బులు ఇస్తున్నాను మీకు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం, "అవును, మా సంపాదన మమ్మల్నే చూసుకోమన్నారు కదా, అందుకే మేము ఉంటున్నాం కదా, అందుకనే దీనికి ఇవ్వాలి కదా డబ్బులు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావురా మీ నాన్నగారితో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఏంటి ఇంత పొగరు చూపిస్తున్నాడా వీడు, సరే అయితే నా ప్రతాపం కూడా చూపిస్తాను వీడికి" అని చెప్పేసి అయితే అనుకుంటూ, "బుజ్జమ్మ, నువ్వు ఇప్పుడు ఇద్దరు మనుషులకి భోజనం పెడుతున్నావు కదా 3 పూటలు, ఆ 3 పూటలు భోజనం పెట్టడానికి మనకి ఎంత అవుతుందో కాస్త చెప్పు వాడికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వేదవతిని చాలా గట్టిగా కసురుకుంటూ, "ఏంటి అడుగుతున్నాను కదా, ఇద్దరు మనుషులకి 3 పూటల భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో సుమారుగా చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అలాగే చందు వాళ్ళు అయితే, "ఆ తమ్ముడు తెలియక ఏదో మాట్లాడుతున్నాడు నాన్న, ఆటిల్ని కూడా మీరు పట్టించుకుంటున్నారా ఏంటా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "రేయ్ మీ ఇద్దరు కొంచెం నోరు మూసుకొని ఉండండి, బుజ్జమ్మ నువ్వు చెప్తావా లేదా, ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఇద్దరు మనుషులకి 3 పూటలకి" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. రామరాజు అడిగిన ప్రశ్నలకి వేదవతి ఏమీ సమాధానం చెప్పకపోవటంతో అక్కడ ఉన్న రామరాజు వల్లిని పిలిచి, "అమ్మ వల్లి, నువ్వు చెప్పమ్మా, మూడు మూడు పూటలకి ఇద్దరు మనుషులకి ఎంత ఖర్చు అవుతుందో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే, "సుమారుగా 8,000-10,000 వరకు అవుతుంది మావయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఏంట్రా ఇప్పుడు చెప్పురా, 10,000 అవుతుందంట, నువ్వు ఇచ్చింది ఎంత, ముష్టి 6,000, ఈ 6,000కే ఇంత పొగరు చూపిస్తున్నావా నువ్వు" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రామరాజు ధీరజ్ని తిడుతూ ఉంటాడు.